నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే 10వ తారీఖు 3వ నెల మార్చ్ 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి బ్యాడియా మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ముందుగా అందరికీ ఒక విన్నపం, ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి. రేట్లు అనేవి నేను చెప్పేదానికంటే ఒక 1000 రూపాయలు 2000 అటు ఇటు కావచ్చు. డైలీ రేట్స్ అయితే ఉంటాయి. ఈరోజు ఉన్న రేటు రేపు ఉండాలని అయితే ఉండదు, బాగా గుర్తుంచుకోండి. అన్ని కొత్త సరుకులకే ఉండేది రేట్స్, పాత వాటికైతే ధరలు లేవు. అది నేను చెప్పినా కూడా చాలామందికి అర్థం కావడం లేదు. అయినా కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏసీ వాటర్ గురించి అయితే మనం మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా డౌన్లో ఉన్నాయి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కువ శాతం అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే సోమవారం మార్కెట్కు 2,70,000 చిల్లర బస్తాలు అయితే రావడం జరిగింది. మార్కెట్లో కుప్పలు తెప్పలు సరుకు వచ్చేసింది ఈరోజు వచ్చే మటుకి. ఈరోజు డబ్బీ కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ 34,000 సర్కార్ అంగిట్లో వెళ్ళింది. ఇంకా చాలా మటుకు 31, 30 కొద్ది లాట్లు అయితే నడిచినాయి. క్వాలిటీలు అయితే ఎక్కువగా వచ్చినాయి. మనం అనుకున్నట్లుగానే కొత్త వాటికైతే పర్లేదు, డబ్బీ కానీ కడ్డీ కానీ మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి. చాలామంది 25 నుంచి 31 లోపల అయితే వెళ్ళినాయి. అంటే క్వాలిటీ ఉంది ఈరోజు మార్కెట్ గురించే. ఎందుకంటే ఈరోజు నడిచొచ్చు, మళ్ళీ రేపు హోలీ ఉంది. అంటే రేపు అంటే కాదు, 14వ తారీఖు మనకి హోలీ అనేది పడుతుంది. అంటే శుక్రవారం. మనకు గురువారం అయితే మార్కెట్ అయితే ఉంది, యథావిధిగా నడుస్తుంది. గురువారం అయితే ఉందన్నమాట. ఇవి ఈరోజు రేట్సే బాగా గమనించుకోండి. పెరిగేది తగ్గేది అటు పోయినాక తగ్గిందని మీరు బాధపడొద్దండి. డైలీ చెప్తున్నాను, అయినా కూడా ఫోన్ చేసిన వారికి అయినా అర్థం కావడం లేదు. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి కడ్డీ 24,000, 25,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేపటికి మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఈ రేట్స్. ఇక మీడియాలో వచ్చేపటికి డబ్బీ 10,000 నుంచి స్టార్ట్ అయినాయి. కొత్తవి కూడా 18,000, 22,000 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు 23, 24 కూడా పోయినాయి. అవి మీడియాలు ఉన్నాయన్నమాట. అంటే అంత సైజు లేవు, అంత తక్కువ లేవు అనమాట. మీడియాలు ఉంటే కన్నా 22 నుంచి 24 బెస్ట్లు అని చెప్పుకోవచ్చు అనమాట. సూపర్ డీలక్స్లో వచ్చేసి 25 నుంచి 30 లోపల నడిచినాయి. ఇక డబుల్ డీ చూసుకున్నట్లయితే 24,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. మీడియాలో వచ్చేపటికి 18,000, 14,000, 12,000 ఇట్లే నడిచినాయి చాలా మటుకు. ఇక కడ్డీ చాలా మటుకు మీడియాలకి అయితే 10 నుంచి 14,000 నడిచినాయి. డీలక్స్లో వచ్చేపటికి 18 నుంచి 24 అట్లా నడిచినాయి అనమాట. ఇక 341 వచ్చేసి ఈరోజు చూసుకున్నట్లయితే 12,000 అట్లా నడిచినాయి. 355 వచ్చేసి 11.5. త్రిమూర్తి 411 ఈరోజు వచ్చేపటికి 8.5 నుంచి 9,000 లోపల నడిచినాయి. 5531 వచ్చేసి 9,000, 9.5 టాప్లో అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు ఎవరిదో 10,000 పడిండేది, ఎందుకంటే 5531 స్టాక్ ఫుల్గా వచ్చేసింది ఈరోజు కూడా. ఇక 273 కుబేరా 9,000 నుంచి 9.5 లోపల నడిచినాయి. సూపర్ 10 వచ్చేసి 10 నుంచి 11 టాప్లు అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా దండికి వచ్చింది. తేజ చూసుకున్నట్లయితే 12,000 ఎక్కువ వచ్చినా కూడా రేట్స్ ఇవే పడుతున్నాయి. ఇక ఆర్మూర్ వచ్చేసి ఈరోజు వచ్చేపటికి 10,000. ఇక 646 మంజీరా 9.5 ఇట్లనే పోతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక మిగతా చూసుకుందాం. 2043 ఈరోజు వచ్చేపటికి 15,000 టాప్ అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10,000 నుంచి స్టార్ట్ అయినాయి. 14,000, 15,000, ఏడో ఒక చోట 16,000 అట్లా పోయినాయి అనమాట. అన్నీ అంటే మార్కెట్లో ఒక చోట పోయిందనేదే కాదు, చాలామంది పోయిన రేట్స్ కంపేర్ చేసుకున్నట్లయితే 12 నుంచి 14, 15 లోపలే వెళ్ళినాయి అనమాట. 15,000 మించి అయితే పోవడం లేదు. ఇక సర్పన్ మంజీరుడు ఏడో ఒక చోట 15.5, 16,000 అయితే కనపడినాయి. అంతకుమించి అయితే ఎక్కడ కనిపించలేదని అయితే చెప్పడం జరిగింది. ఇక చాలామంది రైతులు కూడా ఈరోజు ఎక్కువగా తీసుకెళ్లారు మార్కెట్కి. కటింగ్స్ అయితే పన్నాయి కానీ పెద్ద రేట్స్ అయితే లేవని లబోదిబ్బమంటున్నారు. ఇక మీడియాలో వచ్చేపటికి 2043 సర్పన్ 102 ఈరోజు వచ్చేపటికి 6 నుంచి 9,000 అయితే టాప్లు నడిచినాయి. ఎలైట్ 466, 6263 చూసుకున్నట్లయితే 14,000 టాప్లు ఈరోజు కొత్తవి అయితే తగిన. మీడియాలకినైతే 6 నుంచి 8,000 లోపల అయితే నడిచినాయి. ఇక 2043 ఇంకా కలర్ తక్కువ ఉండేవి అయితే 6 నుంచి 7,000 నడిచినాయి. ఇక మిగతా రకాలు చూసుకుందాం. నంబర్ 5 వచ్చేసి 10,000 లోపలే నడిచినాయి చాలా మటుకు. ఏదైనా సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక మిగతా చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు 5531 వచ్చేసి 273 వచ్చేసి 4.5, 5,000 లోపల నడిచినాయి ఈరోజు వచ్చేపటికి. ఇక మనకు 341, 355 వచ్చేపటికి చాలా మటుకు సెకండ్ రకాలు 6 నుంచి 7,000 లోపల నడిచినాయి. ఇక బిఎస్ఎఫ్ది 341 చాలా మటుకు తాలకాయ కూడా ఎక్కువగా వచ్చింది, వాటి ధరలు కూడా తెలుసుకుందాము. ఇక మిగతా చూసుకుందాం. ఈరోజు వచ్చేపటికి
షార్కులు కొత్తవి అయితే గిన 9:30, 8:30 అట్లా నడిచినాయి కొత్తవి ఈరోజు వచ్చేపాటుకు. ఇక టాపులు అయితే రేట్లు అయితే చెప్పుకున్నాము. మీ తెల్లగాయలు మాట్లాడుకుందామండి. తెల్లగాయలు వచ్చేపాటికి డబ్బీ గడ్డి తెల్లగాయలు ఈరోజు వచ్చేపాటికి 4,000, 4,500 టాపులు అని చెప్పుకోవచ్చు. పండుగాయలు ఉంటే 8,000 టాపులు నడిచినాయి. పండుగాయలు డబ్బీ పండుగాయలు గడ్డి పండుగాయలు ఉన్నా కూడా 8:30, 9 లోపల నడుస్తున్నాయి అనమాట. 10 లోపలే నడుస్తున్నాయి డబ్బీ గడ్డి పండుగాయలు కూడా. మనకు 2043 పండుగాయలు కూడా 6 నుంచి 8,000 అట్లా నడిచినాయి. 9,000 వరకు నడిచినాయి. ఒక్కొక్కరు 10,000 కూడా నడిచినాయి పండుగాయలు. అవి స్పెసిఫికేషన్ అంటే కలరు సైజు బట్టి అనమాట. ఇక తెల్లగాయలు వచ్చేసి 2043 ఈరోజు వచ్చేపాటికి 3,000, 3,200, 3,500 వరకు నడిచినాయి. ఒక్కో చోట 4,000 కూడా ఉన్నాయి. మంచి కలర్ ఉంటాయి కదా తెల్లగాయలు అంటే కలర్ ఉండాల. ఇంకా సర్పన్ 102 3,000 టాపులు. ఇక 5531, 273, 341, 355 తెల్లగాయలు చూసుకున్నట్లయితే 600 నుంచి స్టార్ట్ అయ్యి 2,500 అయితే ఎండ్ అయినాయి అనమాట. ఇక డబ్బీ కట్టి సెకండ్ రకాలు చూసుకుందాం. ఈరోజు వచ్చేపాటికి 6 నుంచి 12,000 అయితే టాప్లు డబ్బీ. కడ్డీ అయితే 14,000 వరకు నడిచినాయి. సెకండ్స్ కూడా మంచి కలర్ ఉంటాయి గిన అంటే సెకండ్ కటింగ్వి. ఈరోజు వచ్చేప్పటికి ఆల్మోస్ట్ మార్కెట్ అంతా రిపోర్ట్ చూసుకున్నట్లయితే డబ్బీకి పర్లేదు. మనకి ఇప్పటికి ఈరోజు మంచి కలరు సైజు ఉంటే గిన రేట్స్ అయితే పోయినాయి అనమాట. చాలామంది ఎరువు తోలుకొని అంటే వాళ్ళు కలర్ మెయింటెనెన్స్ చేసింటే గిన వాళ్ళ భూమిని బట్టి కాయలు వచ్చింటే గిన మంచి రేట్స్ అయితే లభించినాయి. ఈరోజు కూడా అంతా నీరావరివే, ఎక్కడ మనకు వర్షాధారంగా పండినవి అయితే లేవన్నమాట. ఈరోజు వచ్చేపట్టుకు సెకండ్లు అంటే సెకండ్ రకాలకి పర్లేదు, మీడియాలకి కాస్త రేట్స్ అనేవి లేవు. ఎందుకంటే కలర్ లేకుంటే 18-20కే రాస్తున్నారు ఫస్ట్ కాయ. కానీ అది బాగా ఆలోచన చేసుకోండి. 2043 కూడా 12-13 పోయిండొచ్చు మీకు ఫస్ట్ కాయ అయినా కూడా. ఎందుకంటే చాలామందివి అన్ని పోయిన రేట్సే చెప్తున్నాను. ఎందుకంటే మీరు పోలేమనుకోద్దండి. మార్కెట్లో అన్ని బస్తాల్లో మనము ఎక్కడ పోయింది ఈ ఏడు అనేది మనం చూడలేమన్నమాట. కొన్ని అయితే మనకు ఫొటోస్ రివీల్ అయితే చేసుకోవచ్చు, కానీ అన్ని చోట్ల మనము ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేము. రిపోర్ట్ ప్రకారం అయితే మనం చెప్పగలం జరుగుతుందన్నమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. మనం వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.